హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదండి, చికెన్ పచ్చడి చేద్దాం అనిపించింది. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, చేసేద్దాం. ముందుగా 2 కిలోల చికెన్ తెచ్చుకోండి. చికెన్ పచ్చడికి 2 కిలోలు తెస్తే 1 కేజీ అవుతుందండి పచ్చడి. ముందుగా శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి వాటర్ వస్తుందండి. వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు గ్యాస్ మీద పెట్టండి. మసాలా రెడీ చేసుకుందాము. చెక్క, లవంగం, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, బిర్యానీ ఆకులు వేసి దోరగా వేయించండి. రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. మధ్య మధ్యలో చికెన్ ఉడికిందో లేదో చూస్తూ ఉండండి. వాటర్ ఇమికిపోవాలి, వాటర్ ఏమీ లేకుండా. తర్వాత వాటర్ ఇంకిపోయిన తర్వాత చికెన్ తీసి సపరేట్గా వేరే గిన్నెలో పెట్టుకోండి. ఆ తర్వాత శనగ నూనె 3/4 కేజీ పోయండి. టేస్ట్ బాగుంటుంది, శనగ నూనె పోయండి. ఇందాక వేయించి పెట్టిన మసాలా మిక్సీ పట్టుకోండి. నూనె కాగిన తర్వాత చికెన్ ముక్కలు అందులో వేసి వేపండి. రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపండి. బాగా వేయించొద్దు, గట్టి పడుతుంది ముక్క. గోల్డెన్ కలర్ వస్తే చాలండి. ఆ ముక్కలన్నీ వేగిన తర్వాత అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం 100 గ్రాములు, చిన్నులపాయలు 100 గ్రాములు సమాంతరంగా వేసి పట్టండి. మసాలా వేగిన తర్వాత చికెన్ ముక్కలు కూడా దానిలో వేయండి. కారం మీ టేస్ట్కు తగ్గట్టు వేయండి. వేసిన తర్వాత మనం ముందుగా పట్టిన మసాలా ఉంది కదండి, ఆ మసాలా 2 స్పూన్లు వరకు వేయండి. వేసి మొత్తం కలపండి. ఈ నూనెలోనే వేగుతుందండి. బాగా వేయించండి. అలా వేగుతూ ఉండంగా 4 నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకొని అట్టి పెట్టుకోండి. ఈ చికెన్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ రసం దానిలో పోసేయండి. పోసి మళ్ళీ ఇంకొకసారి మొత్తం చికెన్ పచ్చడి మొత్తం తిప్పండి. గరిటెతో తిప్పి, బాగుంది కదండి. 3 రోజుల తర్వాత కదపకోకుండా అలాగే పెట్టి 3 రోజుల తర్వాత చూడండి, చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.